హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఈ క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే మనం చూద్దాము. ఇందులో మేజర్గా మనం గమనిస్తే ఒకటి ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలామంది అయితే ఎస్పెషల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు కదా. సో వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఎటువంటి స్టెప్స్, సో మొదట్లో ఆన్సర్ రైటింగ్ ఏమేమి చేయాలి, ఎటువంటి సోర్సెస్ అనేది బాగా మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఆన్సర్ రైటింగ్ బాగా తెలుస్తుంది అనేది మనం ఈ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. ఇది కంప్లీట్గా మీకు అవేర్నెస్ క్లాస్ అనమాట. అంటే ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంప్లీట్గా అవేర్నెస్ అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఏంటని చెప్పేసి మనం చూద్దాము. మామూలుగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రైటింగ్ అంటే ఒక టాపిక్ని మీరు ప్రిపేర్ అయ్యి ఏదైనా ఒక టాపిక్ని ఆన్సర్లా మలుచుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్స్లా రాయగలగాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ తీసుకున్నారు, ఏదైనా ఒక టాపిక్ సంబంధించి తీసుకున్నారు. మామూలుగా మనం మౌర్యన్స్ గురించి తీసుకుందాం. సో మౌర్య సామ్రాజ్యం ఉంది కదా, సో మౌర్యన్స్ గురించి మీరు తీసుకున్నారు. సో మౌర్యులు అంటే మనకి చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోకుడు వీళ్ళు వస్తారు కదా ఇక్కడ అనమాట. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వస్తారు. ఇప్పుడు మౌర్యన్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని ఏమని అడిగారు, సో అడ్మినిస్ట్రేషన్ గురించి రాయమన్నారు. సో మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి రాయమన్నారు. అంటే ఏంటి, పరిపాలన. సో మౌర్యుల కాలంలో పరిపాలన ఎలా ఉన్నదో రాయమని చెప్పేసి అడిగారనమాట. ఇప్పుడు మీరేం చేయాలి, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మీరు చాలా చదువుతారు. ఏమేమి చదువుతారు, ఫస్ట్ ఎంపరర్స్ అంటే చక్రవర్తులు ఉంటారు కదా, చక్రవర్తుల గురించి చదువుతారు. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ విషయాలు, ఫారెన్ ట్రావెలర్స్, నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మీరు చదువుతారు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే మనకి సామాజిక ఆర్థిక పరిస్థితులు. సో ఇలా మీరు కంప్లీట్గా మొత్తం చదువుతారు. ఎందుకు మౌర్య సామ్రాజ్యం అనేది అంతరించిపోయింది ఇలా చదువుతారు కదా. ఇంకా మనకి అశోకుడికి సంబంధించిన ధర్మ పాలసీ కావచ్చు, దమ్మా పాలసీ, ఇలాంటివన్నీ మీరు చదువుతారు. కానీ ఇక్కడేం అడిగారు, క్వశ్చన్ అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగారు. ఇందులో మీరు చదివినటువంటి మొత్తం అంశం నుంచి ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు రాయగలగాలన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు రాయాలి. ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారనుకోండి, ఆ మౌర్యుల యొక్క పరిపాలన గురించి రాయమని చెప్పేసి అడిగారంటే డైరెక్ట్గా వాళ్ళ పరిపాలన అని చెప్పేసి ఎలా ఉందో మీరు రాయడమే అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ పిక్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆన్సర్ ఎలా రాయాలి, స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ మీరు ఇంట్రో ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు ఇంట్రో ఇవ్వాలి. ఇంట్రో అనేది బేసిక్ లెవెల్ అనమాట. అంటే మౌర్యన్స్ అంటే ఎవరు, వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నదో సింపుల్గా మీరు ఒక 4 to 5 లైన్స్. సో 4 to 5 లైన్స్ అనేది ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. తర్వాత ఇమీడియట్గా బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బాడీలో మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి రాయాలి. సో అర్థమైందా, మౌర్యుల యొక్క పరిపాలన గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎలా రాయాలి బాడీ, సో ఫస్ట్ మీరైతే సబ్హెడింగ్ పెట్టాలి. సో మౌర్యుల యొక్క పరిపాలన సబ్హెడింగ్ పెట్టాలి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్ లేదా డ్యూరింగ్ మౌర్యాస్ అని పెట్టి పెద్ద సబ్హెడింగ్. ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్కి సంబంధించి బాడీలో ఎంటర్ అయ్యేటప్పుడు, సో బాడీలోకి వచ్చే ముందు క్వశ్చన్లో ఏమడుగుతారో, క్వశ్చన్లో ఏదైతే కీవర్డ్ కీ పాయింట్ ఉందో అది సబ్హెడింగ్ పెట్టాలి. ఎందుకంటే ఎగ్జామినర్కి అక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఇంట్రడక్షన్ తర్వాత బాడీ అనేది ఇస్తున్నారు, మెయిన్ బాడీ అనేది ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సబ్మిట్కి పెట్టారు మౌర్యన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్ అని పెట్టిన తర్వాత మౌర్యుల యొక్క పరిపాలన ఇమీడియట్గా మీరు ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఎలా రాయాలి. ఇప్పుడు మీరు మౌర్యుల యొక్క పరిపాలన అనేది సబ్మిటింగ్స్ రూపంలో సబ్మిటింగ్స్ అనేది రాయాలనుకున్నారా, లేదా బుల్లెట్ పాయింట్స్ రాయాలనుకున్నారా, లేదా పారాగ్రాఫ్స్ రాయాలనుకున్నారా అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వాలి. సరే, దీనికి ప్రాపర్గా మనం చూసుకుంటే సబ్మిటింగ్స్ చాలా బాగుంటాయి. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్కి సబ్మిటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే డివైడ్ చేసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట అంటే కేంద్ర పాలన. సో కేంద్ర పాలన అంటారు. ఇది మొత్తం వచ్చేసి కింగ్ దగ్గర అంటే ఎంపరర్ దగ్గర నడుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కేంద్ర పాలనలో ఎటువంటి అధికారులు ఉన్నారు, ఎటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు అవన్నీ రాయాలి. అంటే మీరు ఇక్కడ ఎంపరర్ గురించి ఒక విషయం రాయాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఒకటి రాయాలి, నెక్స్ట్ ఆఫీసర్స్ గురించి ఒకటి రాయాలి. నెక్స్ట్ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రాంతీయ పాలన. సో ప్రాంతీయ పాలన ఎలా ఉన్నది వీళ్ళది, సో ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో పాలన వచ్చేసి లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ఇంకా వచ్చినట్టే స్థానిక సంస్థ పరిపాలన. సో ఇట్లా రాయొచ్చు అనమాట. అర్థమైందా, ఇది రాష్ట్ర పాలన అన్నట్టు అనమాట, ఇది రాష్ట్రాలకు సంబంధించినట్టుగా. ఇలా మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ని 3 భాగాలుగా వాళ్ళు విభజించుకున్నారు. ఇక్కడ మీరు కొత్తగా ఏం రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఎటువంటి అంశం కూడా కొత్తగా రాయట్లేదు. చరిత్ర అంతా కూడా చెప్పబడింది, జరగబడింది, ఆల్రెడీ జరిగిపోయిన అంశాన్ని మీరు రాస్తున్నారు. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ సబ్హెడింగ్స్ని హైలైట్ చేయండి, బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ పారాగ్రాఫ్స్ వద్దు. ఈ ఆన్సర్కి మీరు
కేంద్ర ప్రభుత్వాన్ని హైలైట్ చేయాలి, అంటే మౌర్యుల కాలంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో హైలైట్ చేయండి. నెక్స్ట్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో హైలైట్ చేయండి. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో హైలైట్ చేయండి. ఈ 3 సబ్ హెడ్డింగ్స్ కింద మీరు బుల్లెట్ పాయింట్స్ అయినా రాసుకోండి, పారాగ్రాఫ్స్ అయినా రాసుకోండి, ఎలా అయినా రాయండి, కానీ సబ్ హెడ్డింగ్స్ మాత్రం పక్కాగా ఉండాలి. ఇలా మీరు ఆన్సర్ ఇచ్చారంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కంటే కూడా చాలా మంది కంటే మీరు ముందుగా ఉంటారు. ఇక్కడ మీరు కొత్తగా ఏం చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నదాన్నే ప్రెజెంటేషన్ భాగిస్తున్నారు. అంటే ఈ క్వశ్చన్కి సబ్ హెడ్డింగ్స్ మాత్రమే ప్రాపర్గా ఉంటాయి. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని 3 రకాలుగా డివైడ్ చేసుకున్నారు. సో అర్థమైందా లేదా? సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కంటెంట్, సో కంటెంట్ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ కంటెంట్ తర్వాత ఇవ్వాల్సినటువంటి ప్రెజెంటేషన్, ఈ ప్రెజెంటేషన్ అనేది కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. మీకు ఎంత బాగా తెలిసిన మ్యాటరు, ఎంత బాగా చదివినా, ఎన్ని గంటలు చదివినా ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ అనేది సరిగా ఇవ్వలేకపోతే మీరు మార్క్స్ కోల్పోతారు. ఇదే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ని మీరు పారాగ్రాఫ్స్ లాగా రాసి హైలైట్ చేయలేకపోయారు అనుకోండి, పారాగ్రాఫ్స్ లా రాసి ఎక్కడ హైలైట్ చేయలేకపోతే ఖచ్చితంగా మీరు ఈ సబ్ హెడ్డింగ్స్ పెట్టిన వాళ్ళకంటే కూడా మార్క్స్ కోల్పోతారు. సో కాబట్టి ఇలా అన్నమాట. నేనేం చెప్తున్నానంటే మళ్ళీ మీకు నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు తెలియపరచాలనుకున్నది, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలో తెలియాలి. సో ఖచ్చితంగా మీరు ఈ ఆన్సర్ రైటింగ్లో తెలియాలన్నమాట, అంటే చదవడం ఒక్కటే కాదు. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్లో సంబంధించి ఎటువంటి ప్రశ్నకి ఎలా రాయాలని చెప్పేసి ప్రాపర్గా తెలియాలి. సో ఇందులో మీకు మేజర్గా ఉన్నటువంటి థింగ్స్ ఏంటి, ఒకటి కంటెంట్ అనమాట. సో మీరు ఎంచుకునే కంటెంట్ అనేది ఓకే. కంటెంట్ కూడా చాలామంది ఇప్పుడు ఒక బుక్నే చాలామంది చదువుతారు. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు కదా. అయితే నెక్స్ట్ కొందరే టాప్లో వస్తారా లేదా? సో టాప్లో వచ్చే అంశం ఏంటంటే ప్రెజెంటేషన్. దీనికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక ఆన్సర్ మీరు రాసేటప్పుడు బుక్లెట్లో ఓన్లీ కంటెంట్ మాత్రమే రాయడం కాదు, ప్రెజెంటేషన్ కూడా రాయాలి. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు మేము బెస్ట్గా ఆన్సర్ రాసాము మార్క్స్ పర్లేదంటే, మీలాంటి ఆన్సర్ కంటెంట్ని ఇంకొకరు రాసుంటారు, కొంచెం స్మార్ట్గా రాసుంటారు అనమాట. కాబట్టి మీకు పడాల్సిన ఎక్కువ మార్క్స్ అక్కడ పడి ఉంటాయి. సో మీకు 5 మార్క్స్ పడితే అక్కడ 7 మార్క్స్ పడి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? సో మనకి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక టైప్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలా మంచి మార్క్స్ పడతాయి, బుల్లెట్ పాయింట్స్ రాస్తే. సో ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్కి వచ్చేసి మీరు పారాగ్రాఫ్స్ రాస్తే చాలా బాగా మంచి మార్క్స్ పడతాయి. ఇంకొక క్వశ్చన్కి వచ్చేసి ఓన్లీ సబ్ హెడ్డింగ్స్ పెడతారు, సబ్ హెడ్డింగ్స్ పెడితే చాలా మంచి మార్క్స్ పడతాయి. ఇవి తెలియాలి మీకు. ఫస్ట్ ఇవి తెలిస్తే ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి మీలో ఉంటాయి. సో వీటన్నిటి కోసమే మనము ఈ గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ అనేది తీసుకొచ్చాము. సో గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ అనేది వీటి కోసమే మనం తీసుకొచ్చాం అనమాట. సో ఇందులో మనము ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ గురించే చెప్తాము. ఆన్సర్ రైటింగ్ మీదే మనము 70% ఆఫ్ ది గైడెన్స్ మొత్తం కూడా మంది ఆన్సర్ రైటింగ్ మీదే ఉంటుంది. మీరు ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన అభ్యర్థులు కావచ్చు, లేదా కంప్లీట్గా బిగినర్స్ కావచ్చు, లేదా గ్రూప్ 2 చదువుతూ గ్రూప్ 1కి షిఫ్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఆన్సర్ రైటింగ్ గురించి చెప్తాము. మామూలుగా మీకు ఏదో వీక్లీ టార్గెట్స్ ఇచ్చి చదివిచ్చేసి తర్వాత టెస్ట్ పెట్టేసి ఇలా కాకుండా మీరు వీక్లీ టార్గెట్స్ నుంచి టెస్ట్ రాసే మధ్యలో ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది చెప్తాం అనమాట. అసలు బాడీ అంటే ఏంటి, కన్క్లూజన్ అంటే ఏంటి, ఎలా రాయాలి, అసలు కన్క్లూజన్ అనేది ఎలా ఉండాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎన్ని లైన్స్ రాయాలి, ఏ విధంగా రాయాలి, పాజిటివ్లో రాయాలా, నెగిటివ్లో రాయాలా, చరిత్రకి ఎలా రాయాలి, జాగ్రఫీకి ఎలా రాయాలి చెప్తాము. తర్వాత మీకు బాడీ అంటే ఏంటి, సో బాడీలో స్ట్రక్చర్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి సబ్ హెడ్డింగ్స్ పెడితే బాగుంటుంది, ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, ఏ క్వశ్చన్కి మీరు బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఏ క్వశ్చన్కి సబ్ హెడ్డింగ్స్ రాయాలి, ఏ క్వశ్చన్కి ఆ పారాగ్రాఫ్స్ రాయాలి, ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు చదువుకున్న తర్వాత రీడింగ్ ఇచ్చిన తర్వాత సో టెస్ట్ రాసే మధ్యలో ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఇవి మనం ప్రత్యేకంగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా మనము గైడెన్స్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు రీడింగ్ కంటే ముందు మీకు సిలబస్ అనాలిసిస్ వీడియోస్ ఉంటాయి. వీటిలో మీకు ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ తీసుకొని మెయిన్స్కి ఎలా చదువుకోవాలి, ప్రిలిమ్స్కి ఎలా చదువుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా ప్రాపర్గా ఉంటుంది మన మెంటర్షిప్ అనేది. ఏదో ఊరికి టార్గెట్ ఇచ్చేసి టెస్ట్ రాసేసి ఎవాల్యుయేషన్ చేసి మీకు ఇచ్చేయడం కాదు, అది టెస్ట్ సిరీస్ అవుతుంది. అది మెంటర్షిప్ ఎందుకు అవుతుంది? మీరు ఏదో టెస్ట్ రాశారు, నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను, ఓకే మీరు ఇలా ఉన్నారు, ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పడం అనేది మెంటర్షిప్ ఎందుకు అవుతుంది? మెంటర్షిప్ అంటే బేసిక్స్ దగ్గర నుంచి మీరు ఫస్ట్ డే చదువుతారు కదా, మిమ్మల్ని ఫస్ట్ సిలబస్ బాగా చదివిస్తాను. సిలబస్ అనేది బాగా చదివించిన తర్వాత సిలబస్ అనాలిసిస్ వీడియోస్ చూపిస్తాను. సిలబస్ అనాలిసిస్ వీడియోస్ చూడమంటారు. అంటే మీరు ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్కి ఏం చేయాలి, థర్డ్ స్టెప్ మధ్యలో ఏం చేయాలి, ఫోర్త్ స్టెప్ మధ్యలో ఏం చేయాలి, ఇలా ప్రాసెస్ మొత్తం కూడా నేను మీకు చెప్తానమాట. అర్థమైందా? టెస్ట్కి ముందు ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేవి చూడాలి మీరు ఖచ్చితంగా మన గైడెన్స్లో ఉండేవి. ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రొసీజర్ లాగా తీసుకెళ్తారనమాట. కాబట్టి మీరు మన పర్సనల్ మెంటర్షిప్ అనేది బోత్ ఏపీపీఎస్సీకి తీసుకొచ్చాము, అలానే తెలంగాణకి సంబంధించి కూడా మనం తీసుకొచ్చాము. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన పర్సనల్ మెంటర్షిప్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము.
ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ మొత్తం తీసుకొని మీరైతే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసుకుని ఇమీడియట్గా నేను మీకు మెంటర్షిప్ కాల్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ మెంటర్షిప్ కాల్లో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాను. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ బిగినర్సా మీ తీసుకొని మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తాను. లేదు మేము ఆల్రెడీ కొత్త బిగినర్స్ ఇప్పుడే వచ్చామంటే బుక్ లిస్ట్ సోర్సెస్ మొత్తం కూడా నేనే చెప్తాను. తర్వాత ఎలా చదువుకోవాలి, నోట్ బైంగ్ ఎలా చేసుకోవాలి చెప్పడం జరుగుతుంది. ఇలా మీరు నేను చెప్పేది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అనేది అది బై బాన్ ఎవరికి రాదు, పుట్టుకతో ఎవరికి రాదు. మీరు కంటెంట్ బాగా చదువుకొని ప్రెజెంటేషన్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు బెస్ట్గా ఆన్సర్ రైటింగ్ ఇవ్వగలుగుతారు అనమాట. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ వాళ్ళందరి కోసం మనము ఇటువంటి క్లాస్ అనేది తీసుకొచ్చాం అనమాట. కంప్లీట్గా ఇలాంటి క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసే విధంగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.